పోయిన వారం ఈ వీడియోను నా అకౌంట్లో పోస్ట్ చేశాను. బీవైవైలో పీడి సుందరరావు కానీ, ప్రసన్న బాబు కానీ, జాన్సన్ ఇఫ్తార్ కానీ దేవుళ్ళుగా కొలవబడుతున్నారు. వాళ్ళని అందరూ పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పాటల పుస్తకాలలో వాళ్ళ పాటలు రాసుకొని సహా దేవునితో పాటు ఆరాధించబడుతున్నారు అని చెప్పాను. దాన్ని మీతో చాలామంది అది తప్పు కదా అని ఖండించారు. కానీ బీవైవైలో ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా తప్పు అని ఖండించట్లేదు. కామెంట్స్లో ఒక్కడు కూడా తప్పు అని చెప్పట్లేదు. కొంతమందికి ఇది నిజం కాదేమో, నేను కావాలని విమర్శిస్తున్నానేమో అని అనుకోవచ్చు. వీళ్ళు దేవునితో సమానంగా ఎలా ఆరాధించబడుతున్నారో మీరే చూడండి. ఆ పూలు చల్లించుకోవడాలు ఏంటో, ఆ కాళ్ళు మొక్కించుకోవడాలు ఏంటో చూడండి. గడిగా క్లాప్స్ కొడదాం. మన ఆత్మీయ తండ్రి జైశాలి శ్రీ పీడి సుందరరావు గారికి స్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. కాళ్ళు మొక్కుతున్నాయో నెబుకద్నెజర్ చక్రవర్తి ఒక బంగారు విగ్రహాన్ని చేయించి దానికి నమస్కరించకపోతే అగ్ని ఉండంలో పడేసి చంపేస్తాడు. అప్పుడు శత్రుకు మీషకు అభేదనగౌరు చంపిన పర్లేదు కానీ మేము అస్సలు ఆ విగ్రహానికి మొక్కము నమస్కరించము అన్నారు. అది అలా ఉండాలి. కానీ ఇక్కడేమో ఎగబడి మొక్కేస్తున్నారు ఆయనకి. ఇంతగా దేవుళ్ళలాగా ఆరాధించబడుతున్న వీళ్లకు మహాదేవుడును మన రక్షకులను దేవదూతల చేత నిరంతరం ఆరాధించబడుతున్న యేసుక్రీస్తు పైన మీరుకుండే అభిప్రాయం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఎలాగో స్వయంభువుడు, యెహోవా ఎలాగైతే ఉన్నవాడో యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే, పుట్టినవాడు కాదు. ఆయనకు పుట్టుక లేదు. ఆయన స్వయంభువుడే, ఈయన స్వయంభువుడే. ఇది ఈనాటి కాలంలో కొందరు తెర మీదకి తీసుకొస్తున్న వాదన. నేను ఈరోజు చెప్పింది రాంగ్ అని ఎవరైనా అంటే నేనే నిలబడతాను. 25 ఏళ్ళు జైశాలి గారి దగ్గరికి వచ్చి ఈ బైబిల్ పట్టుకుని నేను 25 ఏళ్ళు ఇప్పటికి నాకు, నేను కూడా 25 ఏళ్ల నుండి పరిశోధనలో ఉన్నా. ఇది రైట్ అని నాకు అనిపించిందే నేను చెబుతా. ఇది రైట్ అని నాకు అనిపించిందే నేను చెబుతా. ఈయన బైబిల్ని 25 ఏళ్ళు పరిశోధించాడంట. మరి 25 ఏళ్ళు పరిశోధించి చెప్పింది ఏంటంటే యెహోవా మాత్రమే ఉన్నవాడంట, తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఉన్నవాడు కాదంట. పైగా ఈయనకు కరెక్ట్ అనిపించిందే చెప్తాడంట. నీకు కరెక్ట్ అనిపిస్తే మాకేం అవసరం? బైబిల్ దాన్ని ఆమోదించాను. ఆడవాళ్ళతో పూలు జపించుకుంటున్న ఈ ప్రసన్న బాబు పంచాయతీ ఏంటో అది కూడా చూసేద్దాం. ఇప్పుడు చెప్పండి, యేసు తండ్రి కన్నా గొప్పోడా? యేసు యెహోవా కంటే గొప్పోడా? కాడు. ఇది యేసుక్రీస్తు మీద ఈయనకున్న అభిప్రాయం. మరి పూలను చల్లించుకుంటూ పాదాలు మొక్కించుకుంటున్న ఈ పీడి సుందరరావు గారు ఆయన క్రీస్తు గురించి ఏమంటున్నారో అది కూడా చూద్దాం. ఎవరిని ఆరాధిస్తారో వీళ్ళకే తెలీదు. తండ్రిని ఆరాధించాలి. ఎందుకు? 4వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు. యేసును కాదు ఆరాధించడం. నాకు బైబిల్ అర్థం కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల తపస్సునది. ప్రతిరోజు 100 చాప్టర్స్, 100 అధ్యాయాలు చదివేవాడిని. అప్పుడు సమాజంలోకి వచ్చి క్రైస్తవ్యాన్ని తప్పు పట్టడం ప్రారంభించాను. ఈయన రోజుకి 100 అధ్యాయాలు చదువుతూ 25 సంవత్సరాల తపస్సులో ఈయన కనిపెట్టిన కొత్త విషయం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తుని ఆరాధించడం తప్పు అని. అదేంటి వీళ్ళు క్రైస్తవులు కాదా అసలు అని మీకు అనుమానం వస్తుందేమో. వీళ్ళు క్రైస్తవులే కానీ క్రీస్తుని ఆరాధించడం. అదే మ్యాజిక్ అక్కడ. విచిత్రం ఏంటంటే ఆరాధన యేసుక్రీస్తుకి జరగదు కానీ వాళ్ళకి జరుగుతాయి. పూలు చల్లించుకుంటారు, గజమాలలు వేసుకుంటారు, కాళ్ళు మొక్కించుకుంటారు, కానీ యేసుక్రీస్తుకి మాత్రం జరగదు. మరి ఆ సంస్థలో కొన్ని వేల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఈ తప్పుడు బోధన ఖండించరా అంటే ఖండించరు. ఎందుకంటే ఒక్కసారి సంస్థకి బానిసలు అయిపోతే ఆ మనోనేత్రాలకి బుడ్డితనం కలుగుతుంది కాబట్టి తప్పును ఖండించలేరు. ఇంకా అది తప్పు అని కూడా అనిపించదు. అసలు పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తునే ఆరాధించట్లేదు అంటే అసలు పరలోకానికి మేము వెళ్తామన్న ఆ ధైర్యం ఎలా ఉందో ఏంటో మరి వీళ్ళకి. అసలు
అయితే ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే వీళ్ళ గురించి పాటలు రాసుకొని పాడుకోవడం అన్నది ఆరాధనతో సమానం కాదు అని ప్రసన్న బాబు ఏదో చెప్పి కవర్ చేయడానికి ట్రై చేశాడు ఇందాక సెమినార్లో. ఎలా కవర్ చేశాడో అది కూడా మనం కవర్ చేద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారికి ఒక నివాళిగా చేసిన పాట. ఓర్ని, అది మీ తండ్రి గారికి నివాళిగా చేసిన పాట కాదు, ఆరాధించడానికి చేసిన పాట. నివాళి అంటే చచ్చిపోయిన వాళ్ళు చేసేది. తండ్రి గారికి ఒక నివాళిగా చేసిన పాట. కృతజ్ఞతగా దేవుని జ్ఞానంలో పెంచినందుకు వారు చేసిందే తప్ప ఏదో దేవుని కంటే ఎక్కువ ఘనతను ఆయనకు ఆపాదించారని దౌర్భాగ్యుల మాటలను మీరు నమ్మకండి. జ్ఞానంలో పెంచిన వ్యక్తికి అది ఇచ్చే ఒక కితాబు లాంటిది. చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ పైన అక్కసుతో వీళ్ళు దేవుని కంటే మనుషులకు ఏదో ఎక్కువ ఖ్యాతినిస్తున్నారు అనే ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు. అబద్ధ ప్రచారం ఏంటి? నిజమే కదా. చేసుకునివ్వండి. ఒకవేళ అది నిజమని నమ్మితే ఇన్ని వేల మందిగా మీరు ఇక్కడికి రారు. అది నిజం. ఎవరో వాగుతుంటారు. ఈ వాగుళ్ళన్నీ పట్టించుకుంటే ఈ స్థాయిలో మేము ఉండం. అవునవును, నువ్వు ఎవరి మాట వినవు. అందుకే కదా యేసుక్రీస్తు గారిని నువ్వు బిచ్చగాడు అన్నప్పుడు అలా అనకూడదు, అది తప్పు అని చాలా మంది చెప్పారు. కానీ నీ పొగరుతో ఆ మాటని ఇంకా ఇప్పటికీ కూడా వెనక్కి తీసుకోలేదు. ఎందుకంటే మిగతా వారి మాటలను నువ్వు పట్టించుకుంటే కదా అసలు. ఈ రోజుకున్న లెక్క 10,800 దాటిందండి. మనుషులుగా మేము ఘనపరచబడాలను, దేవుని కంటే ఎక్కువ ఘనతను మాకు ఆపాదించుకోవాలనే దౌర్భాగ్యమైన ఉద్దేశం మాలో ఎవ్వరికీ లేదు, భవిష్యత్తులో రాదు కూడా. అబచ్చా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ అయితే అందులో ఒక నిజం ఉంది. ఏంటంటే దేవుణ్ణి మాత్రమే గణపరచాలి అనే ఒక మాట అన్నావు. అది కరెక్టే, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, తండ్రిని గణపరిచినట్లే నన్ను కూడా గణపరచండి అని. అప్పుడు తండ్రిని గణపరచడం ఆరాధన అని మీకు అర్థమైనప్పుడు అప్పుడు కుమారుని కూడా ఆరాధించాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మరి మీకు? యేసుక్రీస్తు వారిని ఆరాధించడం తప్పు అని ఎలా అంటారు మరి మీరు? 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం బైబిల్ నుంచి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. దావీదు యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేశాను, దానిని బట్టి విలాపము సలిపెను. ఏమండి, తన స్నేహితుని గురించి ధనుర్గీతం ఒకటి రాయాలా? మంచి వాళ్ళను గురించి ఎప్పుడూ కూడా గీతాలు రాయటం అనేది తప్పు కాదు. చూసేలా ఈ ప్రసన్న బాబు వీళ్ళ గురించి రాసుకున్న పాటల్ని యోనాతాను గారు రాసిన పాటతో పోల్చాడు. ఇప్పుడు ఆ చూసేవాళ్ళు ఆ 10,800 మంది అవునులే కరెక్టే అనుకుంటారు. కానీ యోనాతాను వీళ్ళలాగా ఆ పాటను రాసి చర్చిలో మీరు దీన్ని పాడుకోండి అని ఆయన చెప్పలేదు. కానీ వీళ్ళు దానికి ఒక ట్రాక్ ఇచ్చి దాన్ని పుస్తకంలో యాడ్ చేసి మరి చర్చిలో పాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. అసలు యోనాతాను పాటకి మీ పాటలకి ఏమైనా పోలిక ఉందా? అసలు కవరింగ్ చేయడానికి కూడా రావట్లేదు, నీకు దొరికిపోతున్నావు. ఏది ఏమైనా ఎందరిని గురించి, ఒక జాన్సన్ విక్టర్ గారిని గురించి ఒక పాట రాసినా, లేదా తండ్రి గారి గురించి ఒక పాట రాసినా, అవి దేవుని పాటలకు మించినవి కావు. అవునా? మరి దేవుని కోసం పాడాల్సిన పాటల్లో మీ పాటని ఎందుకు యాడ్ చేశారు మరి? దయతో ఈ ప్రపంచంలోని ఈ మురిగే కుక్కల మాటలను మీరు పట్టించుకోకుండా ఎప్పటికీ వాళ్ళ అరుపులు చిన్నబోయే విధంగా ఇలా అంతకంతకు పెరుగుతూ వస్తూ వాళ్లను మీ రాక ద్వారా అవమానించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మమ్మల్ని కుక్కలు అన్నా పర్లేదు కానీ మిమ్మల్ని మీరు గణపరచుకోవడం మానేసి తండ్రిని గణపరిచినట్టే యేసుక్రీస్తు గారిని కూడా గణపరచాలి అని తెలుసుకొని ఆయన్ను కూడా ఆరాధించడం నేర్చుకొని అక్కడ వచ్చిన జనాలకి నేర్పించి పంపించండి. అంతేగాని పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తుని ఆరాధించకుండా పరలోకానికి వెళ్తామని ఎలా అనుకుంటున్నారు మీరు? అసలు మీ దగ్గరికి మిమ్మల్ని నమ్మి వచ్చిన వేల మందిని మీ వెంట నరకానికి తీసుకెళ్ళకండి. కనీసం ఆ సంస్థ కింద ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకుండా దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకొని ఏది సత్యం మాకు తెలియచేయండి తండ్రి అని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.